నేను మొదటి నుంచి ఆయనకు పీపీపీ మంత్రిగా పేరు వస్తుందేమో. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో ఎంతకాలం ఉంటాడేమో తెలియదు, కానీ ఆయనకి పీపీపీ మంత్రిగానే వస్తాడు. నేనేమంటే ఆయన మెడికల్ కాలేజ్ వదిలేండి, మా ఊరు హాస్పిటల్ చూసిన. నేను గతంలో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎంసీహెచ్ కట్టించినాను, మదర్ చైల్డ్ హాస్పిటల్ కట్టించాను. వాటినే మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. బేసిక్ ఏంటంటే చెయ్యాలి అనేది ఏం లేదు, ఏదో లాబింగ్ చేసుకోవాలా, ఎవరికో మేలు చేయాలనే ఒక ఆలోచన చేసిన వ్యక్తి తప్ప పబ్లిక్కి మేలు చేయాలా. ఈ మంత్రి నేను ఎవడో తెలియకుండానే ధర్మవరం ప్రజలు నన్ను ఆదరించినారు. సరే, ఆదరించడం అంటే ఈవీఎంలో ఆదరించినాయా లేకుంటే జనాలు ఆదరించినాయా అనేది తర్వాత సంగతి, కానీ ఏ విధంగా మేలు చేయాలనేది మొదటి నుంచి ఆయనకు లేని అంశం. సో ఇక్కడ హాస్పిటల్ కండిషన్సే చాలా అధ్వానమైన పరిస్థితి. మొత్తం ఎవడు పోయినా కానీ ప్రతి కింద నుంచి పై వరకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి. నాకు తెలిసి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత వచ్చేదే నెలకు 2 రోజులు వస్తూ అంటాడు. ఎప్పుడే కానీ ఆ హాస్పిటల్కి 1-2 సార్లు కూడా విజిట్ చేసిన దాఖలా నాకైతే ఎక్కడ కనపడటం లేదు. ఏదో షో చేసుకుంటూ పోతూ అంటాడు, అయిపోతూ ఉంటుందండి. ఇంకా మెడికల్ కాలేజీల అంశం చూసినామా, దానికి మించిన ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనమాట. ఎవరైనా కానీ ల్యాండ్ మనమే ఇచ్చి, జీతాలు వాళ్ళే ఇచ్చి, మనమే ఇచ్చి, బిల్డింగ్లు అన్నీ ఇచ్చేసి వాడు ఏం చేయడానికి. కానీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద స్కామ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాటతో, మీరు ఎవరైనా కానీ టెండర్లు వేశారు అంటే 2 నెలల లోపల దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకు పోతారన్నారు. కాబట్టి ఎవరు కానీ ముందుకు రాలేదు. బికాస్ దే నో ఇది పెద్ద స్కామ్ అనేది అందరికీ తెలుసు. దాన్ని సత్యకుమార్ ఏమని తిప్పినాడు అంటే, మోడీని కూడా వేస్తారా ఇదని. మోడీ టెండర్లు వేయడానికి ఉన్నాడు? మోడీ కాదు కదా, నాట్ ఈజ్ డ్యూటీ కదా. ఆయన నిజంగా అంటే ఇచ్చినాడు. దాన్ని ఒక డిఫరెంట్గా వాళ్ళ పచ్చపత్రికలలో వస్తుంటే అది పీపీపీకే మొగ్గు చూపిమని కేంద్రం ఇచ్చిందని. డెఫినెట్గా ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ గన ఈ 17 మెడికల్ కాలేజీలు వదిలేసి కొత్తగా ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి మా ధర్మవరంలో పీపీపీలో అయ్యి, అంతేగాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన కాలేజీలని గవర్నమెంట్కు మంచి వైద్యం అందించాలని తీసుకొని వచ్చిన కాలేజీలు మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాం. అది ఖచ్చితంగా స్కామే. ఆయన అనుకుంటున్నాడు నన్ను వేయండి అని. ఖచ్చితంగా పైన తదాస్తు దేవతలు ఉంటాయి. అది ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా నెరవేరుతుందేమో అనుకుంటున్నాను.